ఇది వినాయకుడి వారి కన్ను అండి. చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. హాయ్ బాగుంది. మన ఆయనే కానీ వాళ్ళు రెండు కూర్చుని దగ్గర పెట్టి కనపడుతున్నారు. సర్పం కనపడుతున్నారు. మనం చూస్తామంటే ఎక్కడ పెరుగు ఉంది కదా, రెండు రావు పొగలు వస్తే రెండు సన్న పొగలు మూడు వెలిగి పుంజలో పెట్టి ఎంత పొగ వస్తుందో ఆ పెరుగులో ఎంత పొగ వస్తాం. ఇదేంటి సంతకాండ ఏరు కదా సర్పం కనపడుతుందని మనం ఇంటి చూస్తామంటే మళ్ళీ ఆ పొగలో స్మెల్ అంటే సెంటు వేసుకున్నాడు మన పక్కన సువాసన వస్తుంది. అలాగా ఆ పొగలో సువాసన వస్తాం. అలాగా 4 రోజులు వచ్చింది. 5వ రోజున కొంచెం ఎండెక్కాక ఇలా ఊపుల కింద 2-3 చెప్పల కింద ఒకటి ఆగిపోయింది. ఇక మళ్ళీ పొగలో లేదు. మళ్ళీ అదే సర్పానికి ఇలా ఇప్పుడు ఇలా ఎదరకుంది కదా, ఇలాగ పైన ఈ పైన బాడీ సెంటర్లోని మన అరిచేతిలో గీతలాగా ఉంటుంది, చిన్న గీత. అప్పుల్లో గీత కానించి 6 ఇద్దరు తూర్పు నాగరాజస్వామి, గీత కాంచి మన ఏపుకి మనం ఉన్నది పనోట నాగమ్మ తల్లి. మళ్ళీ అది ఇద్దరు అనమాట, నాగమ్మ నాగరాజు. ఆ సర్పమే ఆ గీత అంటూ ఇద్దరు ఇలాంటి చేయించుకొచ్చిన మూలంలో మన మొక్కలు ఏర్పడి కనపడిపోతున్నాం. ఆ భగవంతుడు అలా ఎలిసినప్పుడు మనం పూజలు చేసుకుంటే సంతానం లేకపోయినా, మ్యారేజ్కి వెళ్ళకపోయినా, ఏ ఇబ్బంది ఉన్నా, ఎవరు దేనికి వచ్చినా సరే మంగళవారం శుక్రవారం పూజలు ఉంటాయి. ముందు షీట్ ఎట్టుకెళ్ళి ఆ షీట్లో ఉన్న పూసమ్మలు తీసుకుని వాళ్ళు ఏ నెలలో వచ్చినా మంగళవారం శుక్రవారం రావాలి. తెల్లారుజామున 3 గుళ్ళో ఉండాలి. ఎవరు వచ్చినా అంటే ఇక్కడికి 4-5 జిల్లాల నుంచి వస్తారు. దూరాత్రాన్ని చూసిన వాళ్ళు సంతకాడు వచ్చాక రూములు ఉన్నాయి. రూమ్లో పడుకుని 2:30 కల్లా వేసిపోయి జరి తీరుకుని రేవులోకి వెళ్ళిపోవాలి. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అది 10 నిమిషాలు షీట్ వస్తే పర్వాలేదు. స్నానాలు చేసేసి 108 ఫేసులు చేయాలి. ఆ షీట్లో ఉన్న వచ్చే సామానాలు తీసుకుని 108 ఫేసులు అయ్యాక అందులో సంతానం లేని వాళ్ళు కనుక ఉంటే ఉన్నవాళ్ళు కూర్చోమని సంతానం లేని చెట్టు వెనకాల 1 గంట పడుకోవాలి. సంతానం లేని తడి బట్టలు మార్చుకొని ఉండకూడదు. ఉన్నోడు వచ్చి మార్చుకోవచ్చు. 5 గంట అయ్యాడు పంతులు గారు వస్తారు. 5 అయిపోతుంది. అప్పుడు అక్కడ బల్లాలు విఘ్నేశ్వర పూజ చేస్తారు. విఘ్నేశ్వర పూజ అయ్యాక ఇక్కడ అభిషేకం అయ్యి అలంకారం అయ్యాక సంతానం చేస్తాం. ఉయ్యాలు కట్టింతాం. అక్కడ ఏలాడుతున్నాయి కొమ్మలు, ఉయ్యాలు కట్టింతాం. ఇక బయట పని ఎవరికి ఏ పని అవనోళ్ళకైనా సరే ముడుపు, మ్యారేజ్లు అయినా సరే ఇంకోటైనా సరే ఏదైనా సరే మన సంసారానికి 100 బాధలు ఉంటాయి. 99% మీకు ఏ పని అవుతుంది. అవ్వపాటు ఉండదు మీ దగ్గర. అదే నమ్మకం ఉండాలి. మనం చెప్పినట్టు కానీ చేసుకుంటే కనుక అవ్వలేదు అన్నోడు ఉండడు. ఇక మనకి ఇప్పుడు ఇక్కడికి వచ్చేది 5-6 జిల్లాలు. ఇటు అవుతే మెడ్రాసు, బెంగళూరు, హైదరాబాదు, పూనా, ఇటు అవుతే మొబ్బిలి, విజయనగరం, వైజాగ్, కాకినాడ, యానం కానించి మళ్ళీ మన ఏలూరు. ఈ ఊరు లేదు, ఇక ఆ ఊరు లేదు. ఊరికి 4 రాను, 3 రానండి, 2 రాను. ఇటు అవుతే రాయమండ్రి, మళ్ళీ రాయమండ్రి అవుతా పోలవరం, రంపచోడవరం ఉంటుంది. అల్లూరు చేస్తారు సినిమా తీశాడు పూర్వం. అక్కడి నుంచి వస్తారు. ఇటు మన భద్రాచలం ఎంత ఉంది మళ్ళీ అవసరం అంతా. ఇప్పుడు వచ్చిన వాళ్ళని అడుగుతారు. ఇప్పుడు మీరు పోళ్ళు వెళ్ళారా అన్నారా, అలా అడిగితే నా భద్రాచలం అవసరం 50 అంటాడు, ఒకడు 100 అంటాడు, ఒకడు 200 అంటాడు. ఎంచేత ఇక్కడ దాకా రావడం కారణం ఏంటి? ఇక్కడ అవ్వదన్నది ఉండదు. సంసారమైనా, మ్యారేజ్ అయినా, ఆరోగ్యమైనా, ఏది దేనికైనా సరే మన సంసారానికి 100 బాధలు. దేనికైనా పరిస్థితి అవుతుంది. నమ్మకం ఉండి చేసుకుంటే ఇప్పుడు దగ్గరికి అవ్వలేదని ఉండదు అనమాట. అది దేనికైనా ముడుపు మాత్రం దేనికైనా కానీ అయితే మాట మార్పు. మ్యారేజ్ అయితే తొందరగా మ్యారేజ్ అవ్వాలి కట్టాలి. ఆ వ్యాపారం అయితే వ్యాపారం అవ్వలేదు కట్టాలి. మనకి ఏదో రావాల్సి ఉంటే నాకు రావట్లేదమ్మని కట్టాలి. అలాగా మనకి ఏ ఇబ్బంది ఉందో దానికి ఒకదానికే. అంతేగాని ముడుపు కట్టమన్నారని 4-5 ఉండేసి కడితే ఏది అవ్వదు. అయితే ఒకదానికే ఛాన్స్. కావాలంటే మొన్నటి వచ్చి కట్టుకోవచ్చు, 3వ రోజు కట్టుకోవచ్చు, 4వ రోజు ఇంకో దాన్ని కట్టుకోవచ్చు. ఈ అభిషేకాలకు వచ్చినప్పుడు ఇలా చేస్తాం. తర్వాత ఇప్పుడు పగల మీకు మళ్ళీ వస్తారు. స్వాములు వచ్చినా ఎవరు వచ్చినా ముడుపు కట్టుకుంటామంటే పొద్దున్న తెల్లగట్ల 5 కాడి నుంచి
11:30 లోపల ముందు వచ్చిన వెనకొచ్చిన కరసం అయిపోవాలి. 12ంటికి కట్టకూడదు, మధ్యాహ్నం కట్టకూడదు. అదనమాట. జై నాగం తల్లికి జై భవాని తల్లికి జై భవాని నాగం తల్లికి జై భవాని స్వామికి జై భవాని స్వామికి జై భవాని లీలాసన్ సుబ్రహ్మణ్య స్వామికి జై భవాని సుబ్రహ్మణ్య స్వామికి జై భవాని నాగమ్మ తల్లికి జై భవాని నాగర స్వామికి జై భవాని జై దుర్గా భవానికి జై భవాని జై భవాని జై భవాని జై భవాని జై భవాని జై భవాని. ఇప్పుడు సంతానం అన్నది మ్యారేజ్ అయ్యాక 2 ఏళ్ళు దాటాక అంచీలు కింద మీకు 30 సంవత్సరాల దాకా సంతానాలు వచ్చినాయి. ఇప్పుడు దగ్గర సంతానం కలుగుతారు. 1 కానీ 2 కానీ 3 కానీ కాలిపోయిన వాళ్ళు తెలుసుకుని కానీ ఇక్కడికి వస్తే మరి అదపైన సంతానం కలుగుతారు. ఒకవేళ ముందు ఆడపిల్ల పుట్టింది, రెండో పాటు మగపిల్లడు కావాలని బెమగానికి ఉండి ఇక్కడ కనుక వస్తే రాజుగారు ఆడపిల్ల పుట్టింది కదండి, అప్పుడు దానికి 2 ఏళ్ళు 2 సంవత్సరాలు సుమారు వచ్చేస్తున్నాయి, మరి మళ్ళీ మగపిల్లడు వారసుడు కావాలని వస్తారు. ఇంటికాడ శుభ్రం స్నానం చేసి వచ్చారా, ఏం తినకుండా వచ్చారంటాను. వచ్చామంటారు. 108 ఫేసులు అంటే ముడుపు పెట్టేస్తాం. నాగమ్మ తల్లి ఆడపిల్ల లక్ష్మీదేవిని ఇచ్చారు, ఇప్పుడు వారసులు ఇవ్వాలి ఆయన వాళ్ళు అనుకోమని అనిపించి పెట్టాను. మగపిల్లడు పేరు మీకు 99% కూడా మనం అనుకున్న మాటలు లెక్క ఉంది. ఒకవేళ మగపిల్లడు వెళ్తే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల లేదు. ఎవరైనా మన పెరాలతో అనుకుని ఇంటికాడు ఉంటే ఏ గొడవ లేదు. మన బెమల కనుక ఉన్నవాళ్ళు మాట చెప్తున్నాను. అది అలాగా ఆవిడ ఏదంటే అది 99% అనుకున్న పని అవుతుంది. ఆ ఒకటి ఏదైనా మిస్ అవుతే పిల్లబై వెళ్తే మళ్ళీ పిల్లబై వెళ్తుంది, పిల్లడి బయట పిల్లడి బయట అంటే ఒకటి మిస్ అవుతుంది. అంచేత ఆవిడ దగ్గర ఏదనికంటే అదే పని అవుతుంది. అవ్వపట్టం అవుతుంది. బాగా నమ్మకం ఉండాలి. ఏ పని అయినా సరే అయ్యాక వస్తాను అనాలి. తల్లి నాకు ఈ పని వచ్చి మీ ధైర్యం చేసుకుంటా అనాలి మాట. మీకు ఆ పని అయిపోయాక ఒక 10 రోజులు 20 రోజులు 1 నెల అయిపోయింది అనుకోండి, ఇంకా అప్పుడు వీళ్ళు రాలేదు మీ ఇంటికి వచ్చి కనపడుతుంది. మళ్ళీ దయచేసాలు ఉండవు. ఎక్కడంటే ఉండండి, అమెరికాలో ఉండండి, లండన్లో మన దేశాల్లో ఉండి ఎక్కడున్నా సరే అప్పుడు ఎక్కడ కనపడుతుంది నిదర్శనం. అప్పుడు పరిగెత్తుకు వస్తారు. 2 రోజులు 3 దూరాసనం వస్తే వాళ్ళు రాలేరు కదా, ఆడవాళ్ళు ఫోన్ చేస్తారు. ఇలాగా నాకు గొట్టంతరం కనపడుతున్నాయమ్మా, ఒకసారి గుడికాడికి వెళ్ళి మీరు కొబ్బరికాయ కొట్టి అక్కడ ఏది చేసుకురండి ఆడవాళ్ళు చెబుతారు. అదే మన జిల్లాలో ఉన్నారు కొన్ని వాళ్ళే పరిగెత్తుకొచ్చేస్తారు. మొన్నడు 3 రోజులు పరిగెత్తుకొచ్చి ఏమన్నా రాజుగారు అవి మరి సరఫరాలు వచ్చేస్తున్నాయినా అంటారు. ఆవిడ రాట పెట్టి మీరు ఏదో అనుకున్నారు అలా పేరు అంటాం. ఆ మాట రైట్ అనేది అంటారు. సరే